నువ్వు ఈ గెటప్లో ఉండకూడదు. ఈ భాష మాట్లాడకూడదు. టోటల్గా నువ్వు ఇలా ఉండకూడదు. నాకు ఇలాగే అలవాటు. నేను ఇలాగే ఉంటాను. ఇప్పుడు గెటప్ మార్చుకోవాలి, భాష మార్చుకోవాలి, పద్ధతిగా ఉండాలంటే నా వల్ల కాని పని. అందుకనే నువ్వు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏం చెయ్యాలనేది అన్ని వివరంగా ట్రైనింగ్ ఇస్తాము. సరే, నేను ఈ పని డబ్బుల కోసం చేస్తున్నాను. నేను అడిగినప్పుడు అడిగినంత డబ్బు ఇవ్వాలి. అలాగే. ముందు నాకు అడ్వాన్స్ ఇవ్వాలి. రేపు ఇదే టైంకి ఫోన్ చేయి. ప్లేస్ చెప్తాను, అక్కడికి వచ్చేసాయి. ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం, అప్పుడు అడ్వాన్స్ ఇస్తాను. సరే. సుందరి, సుందరి కాదు, సత్యం అని చెప్పాను కదా. సుందరి ఆగు 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 సుందరి. నువ్వు సత్య కాదు, నా సుందరి అని నిరూపించడానికి నా ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. కృష్ణ, అసలుకే చిర్రెత్తున్నాను. నన్ను కదపకు. మర్యాదగా ఇక్కడి నుంచి పద. అది కాదు సుందరి, ఇదిగో ఈ ఫొటోస్ చూడు. కృష్ణ, నీకు చెప్తుంది అర్థం కావట్లేదా? సుందరి సుందరి, ఆ ఫోటోలు చింపకు, అవి మన ఫోటోలు. సుందరి, అవి మన ఇద్దరం దిగిన ఫోటోలు. మనిద్దరం దిగిన ఫోటోలా? ఎప్పుడు దిగా? నీతో ఫోటోలు నేనెందుకు దిగుతాను? ఇప్పటికే నేను చాలా భరించాను. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నీ మూలంగా నేను చాలా పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నాను. సత్య, ప్రమాదం అంటున్నావేంటి? నా వల్ల నువ్వు ఇరుక్కున్నావా? ఏమైంది? లోపల జరిగిన దాని గురించి ఈ కృష్ణగాడికి చెప్తే అందరికీ వెళ్ళి చెప్పేస్తాడు. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. చెప్పు చెప్పు సత్య, నా వల్ల నువ్వు ప్రమాదంలో ఇరుక్కోవడం ఏంటి? చెప్పు, ఏమైంది? ఏమైందో చెప్పు. నీ వల్ల నేను ఏ ప్రమాదంలో ఇరుక్కుంటానో ఏంటో అనబోయి అలా అన్నానులే. చూడు, ఇంకోసారి నీకు నాకు సంబంధం ఉందని, నాకు నీకు పెళ్ళయిందని, నేను నీ సుందర్ని అని ఎక్కడైనా అన్నా, సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయని చెప్పినా నీ తోట తీస్తాను కృష్ణ. అయ్యో, ఈ ఫోటోలు తను చూడకనే సత్య చింపేసింది. ఇప్పుడు తన్ని ఎలా నా సుందరాన్ని నిరూపించాలి? భగవంతుడా, మా అమ్మ 2 రోజుల్లో పవర్ పటాన్ని మొత్తం అనంతగాడికి గాయత్రికి రాసేస్తానని అల్టిమేటం జారీ చేసింది. ఈ పనిగాడేమో అది చేస్తాను ఇది చేస్తానని వెళ్ళాడు. ఏం చేస్తున్నాడో తెలీదు. అయ్యో అయ్యో రామా, ఇంతవరకు ఫోనే లేదు. శ్రీ కోడలో, నీ మొగుడికి ఫోన్ చేసి అక్కడ ఏం చేస్తున్నాడో కనుక్కో. అబ్బా, అత్తయ్య, ఫణి ఫోన్ చేస్తున్నాడు.
ఎత్తు ఎత్తు ఎత్తం ఎత్తు 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 అబ్బబ్బబ్బబ్బబ్బ. లౌడ్ స్పీకర్ పెట్టు. మాట్లాడు మాట్లాడు. హలో ఊర్వశి, చెప్పు ఫణి, ఎంతవరకు వచ్చింది నీ పని? అంతా అనుకున్నట్టుగానే జరుగుతుంది. అది కాదురా, ఆ అమ్మాయి త్రిపురలాగా యాక్టింగ్ చేయడానికి ఒప్పుకుందా? ఎందుకు ఒప్పుకోదు నాన్న? ఇక్కడ డీల్ని సెట్ చేయడానికి వచ్చింది ఎవరు? నీ కొడుకు. ఓ ఒరేయ్, నా కొడుకు సమర్థుడని నాకు తెలుసురా. ఇదిగో మీ నాన్న నీ పెళ్ళామి నిన్ను నమ్మకుండా నెత్తిన చెంగేసుకుని కూర్చున్నారు. అత్తయ్య, మీరిందక్కడి దాకా తల మీద చేయి వేసుకొని నీరసంగా కూర్చున్నారు. ఇప్పుడు ఫణి ఫోన్ చేసి సక్సెస్ అయిందని చెప్పేసరికి మాట మార్చేస్తున్నారేంటి? ఏ, ష్. అమ్మా, ఆ, మనం ఆ అమ్మాయిని ట్రైనప్ చేయాలి. మీరందరూ వెంటనే బయలుదేరి మన గెస్ట్ హౌస్కి వచ్చేసేయండి. సరేరా. అరే, మా అమ్మతో ఏం చెప్పాలో ఏంటో. అదే ముందులే మావయ్య, ఏ యాత్రలకో వెళ్తున్నామని చెప్దాంలే. ఆ? బుస్సు, ఈ మాత్రం కూడా అత్తయ్య గారి దగ్గర కవర్ చేయకపోతే ఇంకెందుకు నువ్వు? ఆ, సరేరా, మేము మేము వస్తాం. వస్తాం. పదవే. పద 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 పద. పద పద. సత్య సత్య సత్య. కృష్ణ, ఏంటి ఆ, ఏంటి? ఏ, ఏం లేదు సత్య, మీ నాన్న తాగి అడవుల్లో పడిపోయాడంట. మా నాన్న అడవిలో తాగి పడిపోయారా? నీకెవరు చెప్పారు? ఆ, ఆ, నేను గుడి దగ్గర నుంచి వెళ్తూ ఉంటే మీ నాన్నతో ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళు అనుకుంటున్నారు. అక్కడ చాలా పెద్ద గొడవ అయిందంట. ఆ, కృష్ణ, నువ్వు చెప్తుంది నిజమేనా? నిజం సత్య, ఇంతకు ముందేగా నేను విన్నా. ఇప్పటి వరకు మీ నాన్న ఇంటికి వచ్చాడా? రాలేదు కదా. అవును సత్య, నాన్న ఇంకా ఇంటికి రాలేదు. సత్య, మన ఇద్దరం వెళ్ళి మీ నాన్నని తీసుకొద్దాంలే. సత్య, పద వెళ్దాం. సరే పద. నందిని, పాపని పట్టుకో. సత్య, నేను వెళ్ళి మీ నాన్నని తీసుకొస్తాం. అక్క, అలాగే కృష్ణ, ఆ. జాగ్రత్తగా వెళ్ళి మా నాన్నని ఎలా అలాగే, తీసుకురండి. మేము తీసుకొస్తాం. అక్క వెళ్ళొస్తాం. పద సత్య. ఇంకా ఎంత దూరం కృష్ణ? ఆ, మా నాన్న ఇంత దూరం రాడు కదా. కళ్ళు కాంపౌండ్ దాటి నాన్న ఎక్కడికి వెళ్ళడు కదా. సత్య, ఉమ్, నేను చెప్పేది నిజం. నేను చెప్తున్నాను కదా, మీ నాన్న తాగి పడిపోయాడంట. నువ్వు రా, నేను చూపిస్తాను.